అండి. ఎలా ఉన్నారు అందరూ? చిన్నప్పటి నుండైనా మనకి పిక్నిక్ స్పాట్ అంటే గుర్తొచ్చేది జూ అనమాట. చిన్నప్పుడు స్కూల్‌లో అయినా, ఇంట్లో అయినా అరే! ఒకసారి జూకి తీసుకెళ్ళాలి పిల్లల్ని, యానిమల్స్ చూస్తారు అన్న ఇదితో ఉండేది. సో, అలా చిన్నప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు వెళ్ళాను అంటే మళ్ళీ మా తమ్ముడికి జూ చూడాలనిపిస్తుంది అంటే ఒకసారి తీసుకెళ్ళాననమాట. అంటే ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ అయిపోయింది నేను జూ వెళ్ళి కూడా. సో, రీసెంట్‌గా జూకి విజిట్ చేశాను. చేసినప్పుడైతే నాకైతే చాలా డిఫరెన్స్ అనిపించిందండి. అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది. ఆఫ్‌కోర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కానీ టికెట్ ప్రైసింగ్ అదొక్కటే కాదులెండి. యానిమల్స్ కూడా చాలా తక్కువైపోయాయి అనిపించింది. మనం బర్డ్ సెక్షన్ అలా ఒక్కొక్క సెక్షన్స్‌గా పెట్టారు కదా! ఇప్పుడైతే. బర్డ్ సెక్షన్‌లో అయితే బర్డ్స్ నేమ్స్ ఉన్నాయి కానీ బర్డ్స్ ఎక్కువ కనిపించలేదనమాట. సో, అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తూ మధ్యలో క్రొకొడైల్స్ అయితే చూసాము. జిరాఫీస్, డీర్స్ అలా ఆస్ట్రిచెస్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఆస్ట్రిచెస్ ఇక్కడైతే ఇది క్లియర్ పిక్చర్ వచ్చిందనమాట. అండ్ ఇదైతే మనకు రైనో. జూమ్ చేసి తీశాను. సో దట్ వీ కెన్ హ్యావ్ క్లోజప్. అండ్ అక్కడ మనకి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారనమాట. ఏజ్ ఆఫ్ ఎ రైనో అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది. అండ్ అది తీసుకునే ఫుడ్ ఎంత ఆల్మోస్ట్ సమ్ 400 ఇది అట్లా దాని డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు బ్రీఫ్‌గా. అండ్ ఇక్కడైతే హిపోపోటమస్ అనమాట. అండ్ అలిగేటర్స్ కూడా చూసామండి. అవన్నీ యాక్చువల్లీ నేను షార్ట్స్‌గా క్యాప్చర్ చేశాను. ఐ కీప్ పోస్టింగ్ దెమ్. అండ్ ఇక్కడైతే జాగ్వర్ చూస్తున్నారు కదా! ఇదైతే జాగ్వర్ అండి. సో, నాకైతే ఎందుకో అంటే ముందుకి ఇప్పటికి చూస్తే మాత్రం యానిమల్స్ చాలా తగ్గిపోయాయి అనిపించింది. అండ్ ఇలా ఇంక ఇదంతా కాదు ముందుకు వెళ్ళి అట్‌లీస్ట్ లయన్, టైగర్ ఎక్కడున్నాయి అవైనా చూద్దాము అని చెప్పి ఇంక ఇలా లయన్ చూద్దాము అని అక్కడ బోర్డింగ్స్ ఉన్నాయన్నమాట. హోర్డింగ్స్ చూస్తూ ఆ డైరెక్షన్స్ బట్టి నడుచుకుంటూ వచ్చేసాము. వచ్చేస్తే ఇక్కడైతే మనం లయన్ చూస్తున్నాం కదా! అక్కడ రాక్ పైన కూర్చొని ఉందన్నమాట. అండ్ లయనస్ కూడా ఉంది. ఇక్కడ యాక్చువల్లీ మధ్యలో వే ఉందన్నమాట అటు నుంచి ఇటు. సో, అటు సైడ్ అయితే లయనస్ కనిపించింది. సరే ఇంకా క్లియర్ పిక్చర్ టైగర్ ఎక్కడ అంటే సరే ఇక్కడ మాకు తెలిసిందేంటంటే లయన్ సఫారీ అని ఉంది. అదైతే బాగా కవర్ చేయొచ్చు. క్లోజప్‌లో చూపిస్తారు అని చెప్పి. సరే అని చెప్పి ఇంకా మేమేం చేసామంటే సరే లయన్ సఫారీ వెళ్దాము అని చెప్పి ఇంకా దానికి కూడా సెపరేట్ టికెట్ ఉంటుందన్నమాట. సో, సెపరేట్ టికెట్ తీసుకొని లయన్ సఫారీ అయితే ఎక్కాము. చాలా అనిపించింది. టు బీ హానెస్ట్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే టైగర్, బేర్, పీకాక్స్, డీర్స్ ఇట్లా చాలా చూసాం కానీ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆ వైట్ టైగర్ అయితే క్లోజ్‌గా మేము మూవ్ అయ్యే బస్సు అలా క్లోజ్‌గా ఎదురుగా బస్ పక్క నుండి వెళ్ళింది. అబ్బా! అంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ అండ్ స్కేరీ మూమెంట్ ఉండేదనమాట. ఎందుకంటే ఇలా బస్ టర్న్ చేస్తుంటే అది కూడా వెనకాలే వచ్చింది. అమ్మా! ఇదిగోండి వైట్ టైగర్. దట్ వాస్ సో స్కేరీ అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్ వాస్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇక్కడైతే పీకాక్ అనమాట. ఇక్కడ బేర్ కూడా ఉందండి. ఆహ్, ఇక్కడ యాక్చువల్లీ త్రూ మిర్రర్ క్యాప్చర్ చేయడానికి చూస్తుండే కదా! సో, అంతగా రాలేదు. సో, ఇక్కడైతే మనకి ఎలిఫెంట్స్ అయితే కనిపించాయండి. 4 ఎలిఫెంట్స్ కనిపించాయి. చూడండి. అది మొత్తానికైతే జూ ఎక్స్‌పీరియన్స్ అలా ఉండింది. బావుంది. బట్ లయన్ సఫారీ ప్రిఫర్ చేస్తే లయన్ సఫారీ ప్రిఫర్ చేయొచ్చండి. చాలా బావుంది ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే. అంటే దగ్గర నుంచి చూస్తారనమాట. వైట్ టైగర్స్ అవన్నీ. సో, ఇట్ వాస్ ఆల్ గుడ్. సో, మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు నేచర్ టాక్.